క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులైనటువంటి మిత్రులారా, క్రీస్తు అనుచరులారా, క్రీస్తు శిష్యులారా, ఈనాడు మనమందరం ఎంతో సంతోషంగా, ఎంతో ఆహ్లాదంగా, ఎంతో ఉత్సాహంగా ఈ పవిత్ర ప్రాంగణానికి విచ్చేశాం. ఎందుకు వచ్చామను అంటే, నేను క్రైస్తవుడను, నేను క్రీస్తు అనుచరుడను, నేను క్రీస్తులో జన్మించిన వాడను, జ్ఞానస్నానము పొందిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా క్రీస్తు బిడ్డ. మరి ఈనాడు ఆ క్రీస్తు యొక్క 2025 సంవత్సరాల జూబిలీ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఇది అందరికీ ఆనందదాయకమైనటువంటి సమయం. ఇది రక్షణ సమయం. ఇది దేవునిచే ఆశీర్వదింపబడినటువంటి సమయం. మరి ఈ జూబిలీని 2025 సంవత్సరాల జూబిలీని ప్రారంభించమని ఎవరు ప్రేరేపించారు అని ఆలోచన చేస్తే, కీర్తిశేషులైనటువంటి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు డిసెంబర్ 24వ తేదీన 2024వ సంవత్సరమున ప్రారంభించారు. ఎందుకంటే మనందరికీ ఇది ఆశీర్వాదకరంగా ఉండాలి, ఇది మనందరికీ దీవెనకరంగా ఉండాలి. మరి జూబిలీ అనేటువంటిది పరిశుద్ధ గ్రంథంలో ఉందా? అసలు ఆ మాట అనేటువంటిది ఈ పూట దాని అర్థం ఏంటి? జూబిలీ అనేటువంటిది లేవియకాండం 25వ అధ్యాయం 8వ వాక్యంలో మనం వింటాం. 49 సంవత్సరాల తరువాత ప్రాయశ్చిత్త దినము 7వ నెల 10వ రోజున బూరను ఊదండి అని అన్నారు. ఈ బూర అంటే ఏంటి? ఈ బూర పొట్టేలు కొమ్ము. ఈ పొట్టేలు కొమ్ముని యోబెల్ అంటారు. ఈ కొమ్ముతో చేసినటువంటి బూరతోటి నాదం చెయ్యండి అని. ఈ నాదం కొత్తదేమి కాదు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధనాదం అంటారు. ఇలాంటి సంవత్సరాన్ని ప్రారంభించేటప్పుడు క్రీస్తునాదం అంటారు, దైవనాదం. అంటే ఈ శబ్దం చేసినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం ప్రారంభమైంది, ఒక ప్రత్యేకమైనటువంటి సంవత్సరం ప్రారంభమైంది. ఎందుకండి ఈ ప్రత్యేకమైనది అని అంటే, దేవుడు లోకాన్ని ప్రేమించాడు. యోహాను శుభవార్త 3వ అధ్యాయం 16-17 వాక్యాలను చూచినట్టయితే, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు, తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపారు. ఎందుకు అని అంటే, దేవుడు మనందరినీ రక్షించడానికి, రక్షణ మార్గంలో పయనించడానికి, ఆయన మనల్ని ఖండించడానికి కాదు. మరి ఎవరి జూబిలీ అండి ఇది? క్రీస్తు జూబిలీ. క్రీస్తు ఎవరండి? క్రీస్తే రక్షకుడు, క్రీస్తే ప్రేమ, క్రీస్తే ఆనందం, క్రీస్తే సమాధానం. అసలు ఈ జూబిలీని ఎవరు ప్రారంభించారు? క్రీస్తు. లూకా శుభవార్త 4వ అధ్యాయం 21వ వచనంలో అంటూ ఉన్నారు, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరింది. ఏ లేఖనం అండి? యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1-2 వాక్యాలను చదివితే అదే వాక్యాలు లూకా శుభవార్త 4వ అధ్యాయం
18, 19 వాక్యాలుగా మనం నూతన వేదనలో వింటాం. ఈ 2 వాక్యాల చివరి భాగమే నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరింది. ఈ లేఖనము ఏ లేఖనం? ప్రవక్త లేఖనం. ప్రవక్త ఎవరు? ప్రభుని తరపున వక్త, మాట్లాడేవారు. ఎవరు ఈ ప్రభుని తరపున మాట్లాడింది? యెషయా. యెషయా దేవుని యొక్క ప్రవక్త లక్షణాలను మాట్లాడతాడు. ఏమనండి అంటే, పేదలకు సువార్తను ప్రకటించాలి, కృంగిపోయిన వారికి ఉత్సాహాన్ని పుట్టించాలి, బంధీలను విడుదల చేయాలి, చెరలోనున్న వారికి విముక్తిని కలిగించాలి, ప్రభుహితమైన వత్సరాన్ని, హితము అనంటే మంచి, దేవునికి మంచి సంవత్సరాన్ని ప్రకటించాలి, శోకించు వారికి ఓదార్పునివ్వాలి. క్రీస్తు ఏమన్నాడంటే, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరింది. కనుక పూర్వవేదములో జూబిలీ అంటే విడుదల, బానిస బ్రతుకు నుండి విడుదల, సామాజిక విడుదల. కానీ క్రీస్తు ఏ విడుదలను గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే, శారీరక, ఆధ్యాత్మిక, మానసిక, రాజకీయ విడుదల. అంటే పాపుగారు ఈ జూబిలీని ప్రారంభించడంలో ఉద్దేశం ఏంటంటే, మనం దేవునిచే ఎన్నిక చేయబడిన ప్రజలం, మనందరం కలిసి నడవాలి, మనందరం ఐక్యమత్యంతో ఉండాలి, మన మధ్యలో అంతరాలు ఉండకూడదు. జ్ఞానస్నానము పొందిన ప్రతి బిడ్డ క్రీస్తు బిడ్డ. మీలో యూదులు అని, గ్రీకులు అని, అన్యులు అని, ఆడ అని, మగ అని తేడా వద్దు. క్రీస్తు ప్రేమకు మీరు సాక్షులుగా జీవించండి. జూబిలీ సందేశం, జూబిలీ క్రీస్తే, జూబిలీ క్రీస్తే ఆనందం. క్రీస్తు అన్నారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఈ రోజుల్లో మనం అందరం అనుకుంటాం, నేనే మార్గం, నేనే సత్యం. అదే అసత్యం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అనే అహంకారంతో ముందుకు వెళుతూ ఉంటాం. జూబిలీ ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఆగు, సాగు. ఎక్కడ ఆగు? ఆగిన దగ్గర ఆత్మావలోకనం చేసుకో. ఏమని? నీవెవరివి? నీ ఉనికి ఏంది? నీవు నిజంగా క్రీస్తు బిడ్డవైతే ప్రేమిస్తున్నావా? సమాధానకర్తగా ఉంటూ ఉన్నావా? క్రీస్తు ప్రేమలో ఎదుగుతూ ఉన్నావా? క్రీస్తు సమాధానాన్ని పొంది ఆ సమాధానాన్ని 10 మందికి అందించగలుగుతున్నావా? లేక ఎండ్రకాయ బతుకుతూ ఉన్నామా? ఎదిగేటువంటి వారిని ఎదగనీయక, ఎదిగేటువంటి వారి ఆనందాన్ని మనోహరిస్తూ నీవు ఆనందించక, ప్రక్కవాణ్ణి ఆనందించక జీవిస్తూ ఉన్నామా? క్రీస్తు పేదవానికి సువార్తనిచ్చాడు. ఏం సువార్తనిచ్చాడండి? ఆశ పుట్టించాడు. నిరాశలో ఉన్నవానికి ఆశను పుట్టించాడు. అంధకారంలో ఉన్నవానికి వెలుగుని పుట్టించాడు. గుడ్డివాడు, వర్తిమై దారి ప్రక్కన ఉన్నవాడు, చూడలేనటువంటి వాడు, క్రీస్తునే చూడాలి అనుకున్నటువంటి వాడు, క్రీస్తు వెళ్ళారు, ఆయన్ను తాకారు, ఆయనకు దృష్టిదానం చేశారు. గుడ్డివాడు చూచాడు, అదే జూబిలీ. కుంటివాడు నడిచాడు, అదే జూబిలీ. జూబిలీ ఎవరు? క్రీస్తే. క్రీస్తే సందేశం, క్రీస్తే సమాచారం, క్రీస్తే ఆది, క్రీస్తే అంతం. అందుకనే క్రీస్తు జయంతి జూబిలీని అందరం చేసుకుంటూ ఉన్నాం. పునీత 2వ జాన్ పాల్ పాప్ గారు 2000 సంవత్సరాన్ని జూబిలీ సంవత్సరంగా ప్రకటించారు. అప్పుడు మనం ఏం చేశాం? పిత, పుత్ర, పవిత్రాత్మ ఎవరు అని అర్థం చేసుకున్నాం. 3 సంవత్సరాలు ప్రత్యేకంగా నా విశ్వాస సత్యాలను నేను నూతనీకరించుకున్నా. జూబిలీ అంటే నూతనీకరించుకోవడం, నూతన అధ్యాయాన్ని
ప్రారంభించడం, నేను ఆగిన దగ్గరే ఆగకుండా ఆత్మీయంగా ఎదగడానికి ప్రయత్నించటం, అదే ఆనంద జూబిలీ, అదే ఆత్మీయ జూబిలీ. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులు క్రీస్తుని ప్రేమించేటువంటి వాళ్ళు. అందుకనే ప్రేమ లేనివాడు వ్యర్థుడు అంటూ ఉన్నారు. ప్రేమ దేవుని దగ్గర నుండి పుట్టింది అంటూ ఉన్నారు. నేను దేవుని ప్రేమిస్తూ ఉంటూ సాటివారిని ప్రేమించలేకపోతే నేను అబద్ధికుణ్ణి అని అంటూ ఉంది పరిశుద్ధ గ్రంథం. మరి ఈ జూబిలీ సందర్భంగా నేను జూబిలీ చేసుకుంటూ ఉన్నాను అని అంటే నేను అబద్ధికునిగా జూబిలీ చేసుకుంటూ ఉన్నానా? అంటే క్రీస్తు జీవితంలో పాలు పంచుకుంటూ, క్రీస్తు ఆనందాన్ని ఆస్వాదిస్తూ, క్రీస్తు కృపలో ఎదుగుతూ పక్కవానికి క్రీస్తు కృపను అందించగలుగుతూ ఉన్నానా? అందుకనే ఈ జూబిలీ సంవత్సరమును నిరీక్షణ యాత్రికులం అన్నాం. ఇది ఆశా యాత్రికులం. ఏమి ఆశ? దేవుణ్ణి చూడాలి అనే ఆశ. ఏమి ఆశ? దేవునిలో ప్రేమలో ఎదగాలి అనే ఆశ. ఏమి ఆశ? నేనుగా ఉంటూ నా ప్రక్కవాడిని ఆయన ఆనందంలో భాగస్వామిని కావాలి అనే ఆశ. నేను శారీరక మానసిక రుగ్మతల నుండి బయటపడి ప్రక్కవాళ్ళు కూడా ఈ రుగ్మతల నుండి ఆనందంగా ఉండాలనే ఆశ. కానీ నీ ఆశ దురాశ అయ్యి ప్రక్కవాడిని పాడు చేయడం, ప్రక్కవాని ఆనందాన్ని హరిస్తే అది ఆశ కాదు, దురాశ, పిశాచి ఆశ, అపవిత్ర ఆశ. అందుకనే ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు మనం క్రీస్తు జీవాన్ని పంచుకుంటూ క్రీస్తు జీవితంలో ఎదుగుతూ ఈ జూబిలీని జరుపుకోవాలి అని. అందుకని కొన్ని ప్రధాన అంశాలు చెబుతూ ఉన్నారు. ఏంటండి అని అంటే, నిరాశ నిస్పృహల్లో ఉన్న వారికి ఈ జూబిలీ సంవత్సరం ఆశను చిగురింప చేయాలి. ఈ జూబిలీ సంవత్సరం ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రతి ఒక్క క్రైస్తవునిలో కలిగింప చేయాలి. ఈ యాత్ర పవిత్ర యాత్ర. మన జీవన పాత్ర ఏందంటే ఈ యాత్రలో క్రీస్తుతో కలిసి నడవటమే, క్రీస్తు ఆనందంలో భాగస్వాములం కావడమే. అందుకనే పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉంది, మీరు ఆనందించండి, మహా ఆనందించండి, మరలా చెప్పుచున్నాను ఆనందించండి. ఎంతమంది మీ ఆనందిస్తున్నాం? కుటుంబంలో భార్యాభర్తల మధ్య సమాధానంతో ఆనందిస్తూ ఉన్నామా? మఠవాస జీవితంలో క్రీస్తుని ఆనందంగా అనుకరిస్తూ ఉన్నానని ఆనందిస్తున్నామా? రాజకీయ జీవితంలో నేను నిజంగా నీతిగా నిజాయితీగా జీవిస్తూ ఉన్నానని ఆనందిస్తూ ఉన్నానా? ఈ పవిత్ర యాత్ర పవిత్ర ద్వారం గుండా పోవాలి. ద్వారం ఎవరండి? క్రీస్తే. నేనే ద్వారమును, నా నుండి వెళ్ళేటువంటి వాడు నిత్య జీవితాన్ని పొందుతాడు అని ప్రభు చెప్తూ ఉన్నారు. కనుక ఏ ద్వారం? జూబిలీ సందర్భంగా హోలీ డోర్ అంటారు, పవిత్ర ద్వారం అంటారు. ఈ పవిత్ర ద్వారం దేవాలయ ద్వారం ఎవరిని సూచిస్తూ ఉంది? ఆ దేవుని ఆలయం, పరిశుద్ధాత్మకు నిలయం. నీ దేహమే దేవాలయం. కనుక నీ దేహం అనేటువంటి ఆలయంలోనికి నీ క్రీస్తుకు స్థానం ఉందా? నీ దేహం పవిత్రంగా ఉందా? నీ దేహం పవిత్రంగా ఉండి పావనుడైనటువంటి దేవుణ్ణి నీలో ఉంచుకుంటూ ఉన్నావా? లేక నీ దేహం వ్యాపార స్థలమైందా? యెరూషలేము దేవాలయం వ్యాపార స్థలమైంది. వ్యాపార స్థలమైనటువంటి దేవాలయాన్ని చూచి క్రీస్తు హృదయం దహించుకుపోయింది. దహించుకుపోయిన క్రీస్తు కొరడా బట్టి కోపంతో కొట్టి బయటికి పంపించాడు. కనుక ఈనాడు జూబిలీ చేసుకుంటూ ఉన్నటువంటి నీ హృదయంలో ఇలాంటి వ్యాపార సరళ ధోరణ చోటు చేసుకొని ఉందా? ఆ క్రీస్తు, జూబిలీ అయిన క్రీస్తు ఆయన నీలో ఉన్నారా? ఆ ఉన్నటువంటి క్రీస్తు నీవు ఆయన్ను ధ్యానిస్తూ ఉన్నామా?